హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శివృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భక్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధా యశ్రుతౌ వాచం నః సదదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః యక్కిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. జ్యోతిర్వేదనిధిలో అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన తరగతి సింహరాశి అధ్యయనం. ఇంతవరకు మనం మేషము, వృషభము, మిథునము, కర్కాటకము 4 రాశులు లక్షణాలు చేతనైనంత వరకు అధ్యయనం చేశాం. ఇవాళ సింహరాశి, ఈ సింహరాశి యొక్క వివరాలు. ఇది బేసిరాశి. బేసిరాశి అన్నా పురుష రాశి అన్నా ఒకటే. అలాగే స్థిర రాశి, అలాగే అగ్నితత్వపు రాశి. అంటే ఈ రాశికి స్థిర రాశి లక్షణములు, అగ్నితత్వపు రాశి లక్షణములు, బేసిరాశి మరియు పురుష రాశి లక్షణముల సముదాయంతో పాటు ఇందులో ఉన్నటువంటి మఖా నక్షత్రం, అంటే మఖా నక్షత్రం అధిపతి కేతువు, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం అధిపతి రవి, ఉత్తర నక్షత్రం అధిపతి రవి. పూర్వ ఫల్గుని నక్షత్రం అధిపతి తప్పు చెప్పినట్టున్నాను, శుక్రుడు. పుబ్బ అన్న పూర్వ ఫల్గుని అన్న ఒకటే, దాని అధిపతి శుక్రుడు. మఖ పుబ్బ 4 పాదాలు ఉంటాయి, ఉత్తర 1 పాదం ఉంటుంది. ఈ గ్రహముల యొక్క నక్షత్రం యొక్క లక్షణంతో పాటు ఈ స్థిర రాశి, బేసిరాశి, అగ్నితత్వ రాశి అనేటువంటి తత్వముల యొక్క లక్షణములు కలిపి సింహరాశిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వివరాల ప్రకారం ఉన్నటువంటి ఈ సింహరాశి రాశులలో 5వది కనుక భావములలో 5వ భావము కూడా, అంటే రాశులలో 5వది అయినటువంటి సింహము, భావములలో 5వ భావము, మానవ శరీరంలో గుండె పక్కటెముకలు, రిబ్స్ అంటాం కదా మనం, ఆ గుండె పక్కటెముకల మధ్య భాగం, కుడిపక్క రిబ్సు ఎడమ పక్క రిబ్సు కలిసి ఉండేటువంటి ఒక భాగం ఉంటుంది. అదే క్రోఢ అని పిలుస్తారు దాన్ని.
అంటే సమానంగా చెప్పుకోవాలంటే గొంతుక నుంచి కిందకి సుమారుగా ఒక 4-5 అంగుళముల కింద చూసినట్లయితే ఒక గుహలాగా ఉంటుంది ఒక ప్రదేశం. ఇలా లోపలికి నొక్కితే లోతుగా ఉంటుంది. దాన్నే క్రోఢ అని పిలుస్తారు. ఆ ప్రదేశం యొక్క షేపే సింహరాశి యొక్క సంజ్ఞ. కనుక ఈ గుండెకాయ పక్కటెముకలు మధ్య భాగము, దీంతో పాటుగా గ్యాస్టర్ అని పిలుస్తాం కదా, ఆ భాగం కూడా సింహరాశిని సూచిస్తుంది. అంటే సింహరాశిలో పాపగ్రహాలు పుట్టుకతోనే ఉన్నటువంటి వాళ్ళకి, లేదా పంచమ భావంలో పాపగ్రహాలు ఉన్నటువంటి వారికి ఈ గ్యాస్టర్ అనేటువంటి దాంట్లో ఇబ్బంది ఉంటుంది జన్మతః. అలాగే గుండెకు సంబంధించినటువంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి. చెప్పుకున్నాం మనం ముందు తరగతుల్లో. కర్కాటకము మరియు సింహము వీరిద్దరికీ కూడా ఊపిరితిత్తులు, గుండెకాయ వీటికి సంబంధించినటువంటి జాగ్రత్త చిన్నతనము నుండి కూడా ఉండాలి. అంటే ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ లంగ్స్ అంటే అందరికీ కాదు, కర్కాటకంలో కానీ సింహంలో కానీ, లేదా చతుర్థ భావంలో కానీ పంచమ భావంలో కానీ పాపగ్రహములైనటువంటి రవి, కుజ, శని, యురేనస్, నెప్ట్యూన్లు ఉన్నట్లయితే వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణం గుండెకాయకి సంబంధించి చాలా జాగ్రత్త వహించాలి. మనం మర్చిపోకూడదు. ఈ తర్వాత వీళ్ళు సింహం వాళ్ళు, అంటే సింహంలో రవి ఉన్నటువంటి వారు ఎప్పుడు పుడతారు? సాయన సిద్ధాంతం ప్రకారం జూలై 22 నుంచి ఆగస్టు 21లోగా జన్మించినటువంటి వారంతా సింహరాశి రవి ఉన్నటువంటి వారు. దీంతోపాటు సింహంలో చంద్రుడు, సింహంలో లగ్నము, వారికి కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి లక్షణముల సముదాయం వర్తిస్తుంది. వీళ్ళకి లక్షణం ఏమిటి? మొట్టమొదట సింహం వాళ్ళకి లక్షణము ఏమిటి అనగానే మనకి సింహమే గుర్తు రావాలి. సింహం ఏమిటి? మృగరాజు. అడవిలో అన్ని జంతువులకి రాజు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అంచేత ఆ రాచరికపు లక్షణాలన్నీ కూడా వీళ్ళకి బాగా ఫుల్గా ఉంటాయి. అంటే వాళ్ళకి గట్టిగా చెప్పాలంటే తినడానికి తిండి లేకపోవచ్చేమో కానీ నాయకత్వము, ఆ అధికారము చలాయించటము, స్వాభిమానం అనేటువంటిది మంచిదే. నాయకత్వంతో ఎవరినైనా నడిపించగలిగేటువంటి లక్షణం మంచిదే. అధికారం నా చేతిలో అధికారం ఉన్నప్పుడు సద్వినియోగం చేయగలగడం మంచిదే. కానీ ఈ మూర్ఖత్వంతో కూడినటువంటి రాచరికము కానీ, మూర్ఖత్వంతో కూడినటువంటి పట్టుదల కానీ, మూర్ఖత్వంతో కూడినటువంటి నాయకత్వం కానీ అవి ఆరోగ్యకరమైన లక్షణాలు కావు. ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా సింహరాశి వివరణ ఉంటుంది. అందుకే సింహరాశి వారికి ఏం చెప్తారంటే, అంటే ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి సాధన క్రమము పెద్దవాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు నిర్ణయించారు. ఉదాహరణకి మేషంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఎవరైనా చెప్తే 10 నిమిషాలు నిదానించి వినడం నేర్చుకోండి, ఆవేశంతో ముందుకెళ్ళిపోకండి అని చెప్పారు. మూర్ఖత్వంతో ముందుకెళ్ళిపోకండి. ఎవరైనా ఇచ్చినటువంటి సలహాని, ముఖ్యంగా మీకు కావలసినటువంటి, మీకు సందేహం కలిగినటువంటి అంశాలు ఏవైనా ఉన్నప్పుడు వాటికి ప్రధాన గ్రంథాలు, ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి మార్గం కానీ, అలూక్ష్య ధర్మకామాస్యు అన్నట్టుగా
సరైనటువంటి తీరులో ప్రవర్తించి 10 మందికి వినియోగపడి తరించినటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు ఎవరైతే మీకు తెలుసో వారిని అనుసరించటం కానీ అది చెయ్యండి అయ్యా అని చెప్పారు. అలాగే టారస్ వాళ్ళకి, అంటే వృషభం వాళ్ళకేం చెప్పారు అంటే, మీతో పాటు అందరూ మానవులే, కొంచెం కాకపోతే కొంచెమైనా నమ్మకము అనేటువంటిది పెంచుకోండి, నమ్మండి. వారికి నమ్మకం తక్కువ, అందరినీ నమ్మరు. టారస్ వాళ్ళు అందరినీ అంగీకరించరు, అందరూ నచ్చరు. ఆ విషయంలో టారస్ వాళ్ళు, లియో వాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే క్యాప్రికార్న్ వాళ్ళు ముగ్గురికి ఆ లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏ రూపంలో ఇలా విడివిడిగా ఉంటుంది అనేటువంటిది మనం వివరించుకుందాం. కానీ ఈ లక్షణం కామన్ కనుక వాళ్ళకి అది చెప్తారు, కాస్త నమ్మండి అయ్యా, మీలాంటి వాళ్ళే 2 కాళ్ళు 2 చేతులే ఉన్న మనుషులేనయ్యా అని చెప్తారు. అది టారస్ వాళ్ళకి అవసరం, సాధన. అలాగే జెమిని వాళ్ళు ఉన్నారనుకోండి, రెండుగా ఆలోచించకండి అయ్యా, ఎవరికైనా 2గా ఉన్నటువంటి సమస్యను మీరు 1గా తీసుకొస్తున్నారు కదా. జెమిని వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లం వస్తే జెమిని వాళ్ళు ఇట్టే క్లియర్ చేసేస్తారు. వాళ్ళకి అదే ప్రాబ్లం వచ్చినప్పుడు, అదే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం యుగాల తరపున ఆలోచిస్తారు, ఒక పట్టాన్ని తేల్చరు దాన్ని. అది జెమిని లక్షణం. అందుకని వాళ్ళకి అది చెప్తారు. ఎదుటి వాళ్ళకి ఎలాగైతే విడమర్చి చెప్తున్నారో మీరు కూడా విడమర్చి చెప్పుకోండి. డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ప్రాపర్ టైంలో, ఇన్ టైంలో తీసుకోండి. కాలేజీ వాళ్ళు కౌన్సిలింగ్ అంతా 3వ 6వ కౌన్సిలింగ్ అంతా అయిపోయేదాకా కూడా ఏదో సీట్ అడగాలో వీళ్ళు నిర్ణయించుకోకుండా కౌన్సిలింగ్కి వెళ్ళి కూర్చుని ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అలా కాదండి అని వాళ్ళకి జెమిని వాళ్ళకి జాగ్రత్త చెప్తారు. అలా క్యాన్సర్ వాళ్ళకి అస్సలు స్థిరత్వం ఉండదు. 10 రోజులు ఇటు 10 రోజులు అటు, 10 గంటలు ఇటు 10 గంటలు అటు. కొంతమందితో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు స్నేహం ఉంటుంది, కొంతమందితో కొన్ని సంవత్సరాలు ఏమీ ఉండదు. అలాగా ఫికిల్డ్గా ఉండకండరా అని క్యాన్సర్ వాళ్ళకి చెప్పి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేయాలంటే, రహదారికి ఒక పక్కనే నడవడం అనేటువంటిది అవసరమైతే తన్ని నేర్పించాలి వాళ్ళకి. ఆ కర్కాటకంలో పుట్టిన పిల్లలు చూస్తే కాసేపు ఇటు కాసేపు అటు ఎండ్రకాయలాగా నడుస్తూ ఉంటారు. వాళ్ళని 2 వీపు మీద వేసి ఒక పక్కే నడవడం. అలాగే జీవితంలో ఒక కుర్చీలో కూర్చుంటే పొద్దున్న 6కో 7కో కూర్చుంటే మధ్యాహ్నం 1 గంట దాకా లేవకూడదు. అక్కడి నుంచి పుస్తకాలు చదువుకోవటమో, హోంవర్క్ చేసుకోవటమో, లేకపోతే కాస్త బాగా పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళే పెద్ద ఉద్గ్రంథాలు చదువుకోవటమో, మొత్తానికి కార్యక్రమం ఏదైనా కావచ్చు, కానీ ఒక దగ్గర స్థిరంగా ఉండటం, కూర్చోవటం, అది క్యాన్సర్ వాళ్ళకి, కర్కాటకం వాళ్ళకి చాలా కష్టమైన పని. అక్కడి నుంచి వాళ్ళ వర్చ్యూస్ ప్రాక్టీస్ అనేటువంటిది వాళ్ళకి అక్కడి నుంచి ఇవ్వాలి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దగ్గర నుంచి ప్రాక్టీస్ ఇస్తేనే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళకి అంటే జన్మల తరబడి తెచ్చుకున్నటువంటి దుర్వాసనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పారద్రోలి చక్కనైనటువంటి మార్గంలోకి వాళ్ళు మళ్ళించబడతారు. అసలు దానికోసమే జ్యోతిష్ శాస్త్రం ఇవ్వబడింది. అలా సింహరాశి వాళ్ళకి పుట్టుకతోనే మనం నేర్పించవలసినది ఒకటి ఉన్నది. అందరూ సమానమే. నీలాగే అందరికీ 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, నీలాగే అందరికీ చర్మం ఉంది, నీలాగే అందరూ ఆక్సిజన్ పీలుస్తారు, నీలాగే అందరూ ఆహారం స్వీకరించి బతుకుతారు అని సర్వజీవుల యందు ఉన్నటువంటి కామన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాలి వాళ్ళకి. ఎంచేతంటే సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్ట రోమ్ సామ్రాజ్యంలో, వీఆర్ సమ్మోర్ ఈక్వల్ అన్నట్ట. ఆ నుంచిని ప్రత్యేకంగా చెప్పిన వాడే లియో గారు. సమ్మోర్ ఈక్వల్ ఏమిటి, వీఆర్ మోర్ ఈక్వల్ అన్నట్టు. అసలు మోర్ ఈక్వల్ అన్న పదం ఏమన్నా ఉందా, ఇంగ్లీష్లో ఉంటుందా? అలా ఉంటుంది. లియో వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ టామ్ డిక్ అండ్ హెర్రీ, వాళ్ళని మనం కేర్ చేయకూడదు అనేటువంటి ఒక దుర్లక్షణంతో సింహరాశి వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళు పుట్టడమే అలా పుడతారు. అంటే కళ్ళు నెత్తికెళ్ళి అన్నారు కదా,
అలా ఉంటుంది. అందువల్లే పాపం వాళ్ళకి ఎంత కింద పడేసినా భగవంతుడు ఎంత వీళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని బాగా పేదరికంలో పుట్టించి బాగా ఇబ్బందుల్లో ఉంచినా కూడా మాస్టర్ గారు చెప్పారు చాలాసార్లు, ఇది జోకులర్గా చెప్పారు, అంటే రాసి బాగా ఆకలింపుకు వస్తుంది. ముష్టాడల్లో లియో వాడు ఉంటే వాడు ముష్టాడల్లో కింగ్ ముస్టాడ్ అవుతాడు రా అన్నాడు. అంటే వాడు మామూలు కామన్గా ఉండడం నచ్చదు పాపం వాళ్ళకి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఆ అభిమానం, పట్టుదల, నాయకత్వం, నా మాట మీరందరూ వినాలి, మీ మాట నేను వింటే ఏమి అన్నది నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఆ విషయంలో ఏం చేస్తారంటే సింహరాశి వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఒకవేళ సాధారణంగా సింహరాశి వాళ్ళట తప్పు చేయరట. ఎందుకు తప్పు చేయరు అంటే అసలేమీ లేదు అందులో రహస్యం. ఎవరైనా వాళ్ళని మాట అంటే వాళ్ళు పడరు. సింహరాశి వాళ్ళకి మొత్తం అంటే పీక తీసేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి. అందుకని ఏం చేస్తారంటే తప్పు చెయ్యరు అనడం కాకుండా తప్పుకు దొరకరు. అలాంటి పరిస్థితి ఉంటే అక్కడి నుంచి తప్పించుకు పారిపోతారు. అంటే ఇంకొకళ్ళు వాళ్ళని అడగకూడదు, ఏమండి మీరు ఇలా 2 అని వేసేట మీరేనా వేసింది అని ఆ అకౌంటెంట్ గారు అడిగించుకోరు. ఆ రోజు తొందరగా ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళిపోతారు మధ్యాహ్నం నుంచే. వీలైతే పక్క వాళ్ళ మీద తోసిస్తారు. అది చిన్నప్పటి నుంచే మనం దాన్ని బాగు చెయ్యాలి. అలాగే అడిగేటప్పుడు కూడా ఎవరైనా వచ్చి అడిగితే మీరు ఎలా అడుగుతారు, మీకేమిటి అధికారం, ఆడిటర్ గారు వస్తారండి ఆయనకి చెప్పుకుంటాను నేను, ఉచిదే వీళ్ళు వేసిన లెక్క అంతా తప్పు, టోటల్ అంతా తప్పు. ఆడిటర్ గారుగా ఉండి వాళ్ళు తప్పు చేస్తే మరి ఇంకెవరికి ఆన్సరబుల్? ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరో ఉంటారు, వాళ్ళకి ఆన్సరబుల్ కదా, వాళ్ళు ఒక్కళ్ళే అడగాలి, వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడుకోరు. అలా ఉంటుంది. అందుకని చిన్నప్పటి నుంచి కూడా సమానత్వము అనేటువంటిది బాగా అలవాటు చెయ్యాలి. వాళ్ళు మామూలుగా లియో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా అందరం ఒకటే కదా అంటే నోర్మి అందరూ ఒకటేంటి అనేటువంటి లక్షణం సుమారుగా 4-5 తరగతులు చదువుకుంటున్నప్పటి నుంచే బయటకు వచ్చేస్తుంది వాళ్ళలో. అందువల్ల వీళ్ళకు ఒక లక్షణం ఉంటుంది, ఎవరైనా వచ్చి నువ్వే మా బాస్, నువ్వే మా లీడర్ అని అంటే ఏమవుతుందంటే ఎంతమంది అలా అంటారో వాళ్ళందరికీ లొంగిపోతారు. ఆ గ్రూప్ తప్ప మరి ఇంక ఏ గ్రూపు కూడా కరెక్ట్ కాదని వాదిస్తారు, వాళ్ళతో పాటుగా ఉండిపోతారు. అలా ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, లైఫ్ అంతా సంకుచితమైనటువంటి భావాలతో నిండిపోతుంది. నిజానికి చాలా విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు లియో వాళ్ళు. సింహంలో రవి ఉండగా పుట్టినటువంటి వాళ్ళు చాలా విశాల హృదయం ఉంటుంది. ఆ విశాల హృదయం ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది అంటే ఎవరో మోసం చేయడం కోసం 3, 4, 2 నడుము కట్టుకొని జాగ్రత్తగా వాళ్ళ గ్రూప్ లాగా పెట్టి మా గ్రూపుకి నువ్వే లీడరు, మా గ్రూపుని నడిపించవలసినటువంటి ప్రభువు నువ్వే అని 2-3 సార్లు అనగానే వీళ్ళు మొత్తం ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మేసి ఇంట్లో వాళ్ళకి, చుట్టాలకి, వీళ్ళ గురువులకి, వీళ్ళకి ఎవరు శ్రేయోభిలాషులో వాళ్ళందరికీ చెడ్డైపోయి ఆ గ్రూపుని నడిపించడం కోసం చాలా రిజిడ్గా తయారైపోతారు. అందులోంచి బయటికి రప్పించడం చాలా కష్టమైన పని అయిపోతుంది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నిర్ణయం ఎలా తీసుకోవాలి అది అవసరం. మనం ప్రాబ్లంను చూపించడం ఒకటే కాదు అస్ట్రాలజీలో లక్షణం. ప్రతి ప్రాబ్లంకి వెంటనే సరైనటువంటి సొల్యూషన్. ఇంకా ఎవరు మళ్ళీ మనకి తిరిగి లోటు చూపించలేనటువంటి సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. సొల్యూషన్ చూపించడానికి ఏముంది, ఇప్పుడున్న సైకాలజీ 32 ప్రాబ్లమ్స్ చూపిస్తాయి, అది గొప్పతనం కాదు. సొల్యూషన్ ఇచ్చేది 2 సార్లు 3 సార్లు ఇస్తాయి, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ అలా గాలి అండగట్టి ఉంటాయి. అలా కాదు జ్యోతిష్ శాస్త్రంలో. అందుకేం చెప్తామంటే వీళ్ళకి ఎదటివాడు నిన్ను అప్రోచ్ అయినా నువ్వు ఎదటివాడిని అప్రోచ్ అవుదాం అనుకున్నా నీ డెసిషన్ మేకింగ్ వెంటనే చెయ్యి. యారిస్ వాడికి ఏం చెప్పాం, నెమ్మదిగా ఆలోచించి చెయ్యి అని చెప్పాం యారిస్ వాడికి.
లియో వాడు నెమ్మదిగా ఆలోచించి విమర్శించి చేయంటే ఖచ్చితంగా తప్పు చేస్తాడు, పప్పులో కాలేస్తాడు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. లియో వాడు వెంటనే డెసిషన్ తీసుకోవాలి, తీసుకున్న డెసిషన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాడు. యారిస్ వాడు విమర్శించి జాగ్రత్తగా తన ఆలోచన కరెక్టా కాదా ఒక ఇద్దరినో ముగ్గురినో అడిగి నెమ్మది మీద ప్రారంభించాలి. అక్కడ నెమ్మదితనం అవసరం. ఇక్కడ చాలా సునిశ్చితమైన ప్రజ్ఞ లియో వాడిది. అందుకే వాళ్ళకి పాఠం అర్థం కాకపోవడం కానీ, వాళ్ళకి విషయం బోధపడకపోవడం కానీ, కొత్తగా నేర్చుకునేది ఆకలింపుకు రాకపోవడం కానీ ఉండదు. ఎంతో బాగా మెర్క్యూరీ చెడిపోయి, ఇంకా శాటర్న్తో మెర్క్యూరీ కంజంక్ట్ అయిపోయి, అలా 6th హౌస్లోను 12th హౌస్లోను నానాకం చెత్త పడిపోయి, ఎక్కడో వెరీ రేర్ అలా ఉంటే తప్ప చాలా సునిశ్చితంగా ఉంటుంది వాళ్ళ ప్రజ్ఞ. అందుకు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వెంటనే తీసుకోండి అయ్యా నిర్ణయాలు అని చెప్పాలి వాళ్ళకి. ఎక్కువసేపు తాత్సారం చేస్తే పొరపాటు చేసేస్తారు వాళ్ళు. అలాగే నిర్ణయం తీసుకునేటప్పుడు లియో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాపం వాళ్ళకి బైబర్త్ ఉన్నటువంటి చిన్న చిన్న దుర్లక్షణాల్లో ఒక్క చిన్న దుర్లక్షణం ఏంటంటే, నేను కరెక్ట్, నేను అనుకున్నది కరెక్ట్, నేను చెప్పేది కరెక్ట్, మంచిదే, నేను చెప్పేది కరెక్టు అనేటువంటి ఆ గట్టితనం అది మంచిదే, కానీ అన్ని వేళలా పనికిరాదు. ఎందుకంటే చాలా ఇష్యూస్ ప్రపంచంలో అప్డేట్ అవుతున్నప్పుడు వాటి షేప్స్ మార్చుకుంటాయి. అలాంటప్పుడు ఎప్పుడో 1960sలోనో 40sలోనో వీడేదో ఒక సూత్రం ఏదో విషయంలో వీడి దగ్గర ఉంది, అది పుచ్చుకుని ఇప్పటికీ నేనే కరెక్ట్ అంటాడు. కమ్యూనికేషన్స్లో బెస్ట్ ఏది అంటే పోస్ట్ ఆఫీస్ అంటాడు. ఎప్పుడురా పుట్టాడంటే 1936లో పుట్టాడు ఆయన. అది ఇప్పటికీ పోస్ట్ ఆఫీసే కరెక్టా? ఎన్నొచ్చాయి కమ్యూనికేషన్ వ్యవస్థలో. పోస్ట్ ఆఫీస్ తర్వాత ఎంత ఫాస్ట్గా ఎన్ని జనరేషన్స్ ఫాస్ట్ అయ్యాయి, ఇంకా అదే కరెక్ట్ అంటారు. అలాంటివి ఏవైనా ఉంటే నేనే కరెక్టు నువ్వు తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనేటువంటి లక్షణం అదొక్కటి పక్కకి తీసుకోవాలి వీళ్ళు. అలాంటప్పుడు కనుక వీళ్ళ తప్పు ఎవరైనా ప్రూవ్ చేశారనుకోండి, ఒకవేళ ఏమంటే మీరు చెప్పేది ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదండి, ఫలానా దానివల్ల ఇదండి, ఇదమిత్తమని తేల్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? లియో వాళ్ళ కోపం ఇంక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. ఇంకా అంటే రిలేషన్ చుట్టాలు అనుకోండి, ఇంకా వాళ్ళ మొహం చూడరు. ఎందుకంటే వీళ్ళ తప్పుని చూపించారు, ప్రూవ్ చేశారు కనుక. అదో పెద్ద ప్రమాదం ఉంది. అంచేత ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఒక్కొక్క రాశి వాళ్ళల్లో ఒక్కొక్క ప్రాబ్లం. దానికి లేబర్స్ ఆఫ్ హెర్క్యులిస్ అనుకుంటాను. అవి మొత్తం 12 రాశులకి 12 కథలు ఉంటాయి. ముఖ్యంగా ద్రేక్కాణాలు కథలు ఉన్నాయి చూసారా? ఆ ద్రేక్కాణాలు కథలే ఈ లేబర్స్ ఆఫ్ హెర్క్యులిస్ కథలు. అవి ఐ శ్రీనివాస్ గారు దీంట్లో ఆడియోస్లో చాలా క్లియర్గా ఉంటాయి. అవి చూస్తే కనుక మిగతా బోల్డ్ అన్ని గుణాలతో పాటు ముఖ్యంగా ఏ రాశి వాళ్ళు ఏ విధమైనటువంటి దుర్లక్షణాలని రూపుమాపుకోవాలి, ఏ రకమైనటువంటి దుర్లక్షణాలని నెమ్మదిగా సమస్య పోయేటట్టుగా చేసుకోవాలి. దుర్లక్షణం ఒకటి పోవాలి అంటే ఏం చెప్పుకున్నాం మనం? శుభమైనటువంటి లక్షణాలని ఆచరణలో పెట్టుకుంటే దుర్లక్షణం దాని అమ్మట అదే మెల్లిగా రూపుమాసిపోతుంది. అది హయ్యెస్ట్ టెక్నిక్ మనకి. దానికి సంబంధించి పతంజలి యోగ సూత్రాల్లో ఇచ్చారు మాస్టర్. బాగా ప్రతిభావంతులైనటువంటి వారిని చూసి మనం ఆనందించడం అనేటువంటిది మనసా వాచా కర్మణ. అబ్బా వాళ్ళు ఎంత చక్కగా వేదం చదివారు, చలకేరి బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఆప్టిమమ్ స్పీడ్లో ఉంటుంది వాళ్ళ వేదోచ్చారణం అనేటువంటిది అని 1కి 10 సార్లు ఎదటివాడి ప్రతిభని, వాళ్ళు ఎంత బాగా ఫుట్బాల్ ఆడారు, వాళ్ళు ఎంత బాగా క్రికెట్ ఆడారు, అలా ఎదటివాడి ఉన్నతిని మనం 10 సార్లు పొగుడుకుంటే మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలు చాలా మటుకు తగ్గిపోతాయి. అలాగే ఎదటివాడు తప్పుగా ఉన్నారనుకోండి,
భగవద్గీతలోనైనా యోగాభ్యాసంలోనైనా ఒకటే టెక్నిక్. ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. వాళ్ళ పట్ల మనం ఉదాసీనుల వలే ఉండాలి. ఉదాసీనుడు లాగా కాదు, ఉదాసీనవత్ అన్నారు. అది చాలా జాగ్రత్త వహించాలన్నారు. ఈకే గారు మళ్ళీ మళ్ళీ క్లియర్గా చెప్పారు. ఉదాసీనవత్ అనేటువంటి ధాతువుని, వత్ అనేటువంటి దాన్ని 1-2 సార్లు వివరించి చెప్పారు మనకి యోగా తరగతుల్లో. అంచేత దుష్టుల పాలిట మనం వేరే ఏ విధమైనటువంటి మన రియాక్షన్ ఏమీ ఉండకుండా ఉదాసీనుడిలాగా ఉండాలి. అంటే ఆ కర్మకి అసక్తంగా ఉండాలి. అది నేర్చుకోవాలి. అలా ఆ యోగాభ్యాసంలో ఆ సూత్రంలో ఏవేవి దుర్లక్షణాలకి ఏ సద్లక్షణాలు మనం అలవాటు చేసుకుంటే సరైనటువంటి సస్వరూపం అనేటువంటిది దర్శనమయ్యి చిత్తవృత్తి నిరోధం జరిగి సరైనటువంటి మార్గంలో తరిస్తాము అనేటువంటిది ఆ సూత్రంలో వివరించారు. ఈకే గారి యోగ తరగతులు వింటే చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత వీళ్ళకి గుట్టు అనేటువంటిది అస్సలు నచ్చదు లియో వాళ్ళకి. మరి వాళ్ళు ఏదైనా గుట్టుగా ఏదైనా విషయంలో ఏదైనా రహస్యం మన దగ్గర దాస్తేనో అని ఒక ప్రశ్న వేసుకుంటాం మనకు ఒక ప్రశ్న వస్తుంది కదా. దానికి ఒకటే సమాధానం. 99% లియో వాళ్ళు రహస్యం ఉంచరు, అంతా ఓపెన్. అందుకే లియో వాళ్ళ దగ్గర ఎవరైనా ఒక రహస్యం దాచారట అంటే చీల్చి చెండాడేస్తారు వాళ్ళు, పీల్చి పిప్పి చేసేస్తారు అవతల వాళ్ళు. అస్సలు వాళ్ళ దగ్గర ఒక రహస్యం దాయబడింది, ఒక రహస్యం వాళ్ళకి వివరించబడలేదు, వాళ్ళ నుంచి దూరంగా ఉంది ఆ రహస్యం, ఆ విషయం అనేటువంటిది కనుక తెలిస్తే చాలా మదన పడిపోతారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో రిలేషన్స్ అన్నీ కట్ అయిపోతాయి వాళ్ళకి ఆ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి. మరి అలాంటప్పుడు వాళ్ళేమి రహస్యం ఉంచుతారు? లియో వాళ్ళ దగ్గర ఉండేటువంటిది రహస్య పాలన కాదు. యాక్చువల్గా వాళ్ళ నుంచి మనకి ఎలా ఉంటుందంటే, మెర్క్యూరీ కనుక చెడిపోతే, లియో సన్ వాళ్ళకి మెర్క్యూరీ పాడైపోతే కనుక పిసినారితనం వచ్చేస్తుంది. చాలా విపరీతమైనటువంటి మక్కీ జ్యూస్ అంటారు చూసారా, చాలా పిసినారి వాళ్ళు అయిపోతారు వాళ్ళు. మెర్క్యూరీ బాగుంటే ఓకే. మెర్క్యూరీ బాగుండడము అంటే చదువు వరకు మెర్క్యూరీ బాగుండడము, మిగతా విషయాల దగ్గర మెర్క్యూరీ పాడైపోవడము. అది కూడా అంటే ప్రతి గ్రహానికి కొన్ని అంశాలకు సంబంధించి శుభలక్షణాలను ఇచ్చేటువంటి గ్రహం కొన్ని అంశాలకు సంబంధించి దుర్లక్షణాలను ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ ఇవాళకి అర్థం అవ్వదు. నెమ్మదిగా 1, 2, 3, 4 ఒక 100, 200 జాతకాలు అదే పనిగా చూస్తున్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహము ఎలాంటి లక్షణాలు ఇస్తుంది అనేటువంటిది ఒక చాప్టర్. ఒక భావంలో ఒక గ్రహము ఏ లక్షణాలు ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం సింహంలో ఉన్నటువంటి రవిని ప్రధానంగా తీసుకొని ఈ రాశి లక్షణాలు చెప్పుకుంటున్నాం ఇంతసేపు. ఇప్పుడు అవుతున్నటువంటి తరగతులని కూడా ఇదే ప్రాతిపదిక. ఒక రాశిలో రవి ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ రవి ఉండగా పుట్టిన వాళ్ళ లక్షణ సముదాయం అంతా మనం చెప్పుకుంటున్నాం, అదే రాశి లక్షణం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రమాదకరంగా. ఎందుకంటే మనం ఎప్పటికే సింహం దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఈ ప్రశ్న ఇప్పుడైనా వేసుకోకపోతే ప్రెడిక్టివ్ ఎస్ట్రాలజీలో ముందుకు వెళ్ళలేం మనం. లియోలో పుట్టినటువంటి వాళ్ళందరికీ ఈ లక్షణాలు అన్నీ ఉంటాయా అని ఓ ప్రశ్న వేసుకొని, లియోలో పుట్టినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లిస్టు లక్షణాలన్నీ ఇలాగే ఉంటాయా? ఈ 2 ప్రశ్నలు వేసుకోవాలి. కాదు అనేటువంటి తేలిపోతున్నాను కదా. మరి ఉంటే అందరూ ఒకలా ఉండేవారు కదా భూమి మీద మనుషులు. అలా ఉండరు. లియోలో పుట్టినటువంటి వాళ్ళందరూ ఒకలా కూడా ఉండరు. అదేమిటండి మరి రాశి లక్షణాలు అని చెప్తున్నారు కదా, మీరే చెప్పి మీరే అందరూ లియో వాళ్ళు ఒకలాగే ఉండరు అని చెప్పిస్తే ఎలాగండి?
అని కన్ఫ్యూజ్ అయ్యి బాధపడకూడదు. అదే జ్యోతిష్ శాస్త్రంలో తమాషా. మొట్టమొదటి జ్యోతిష సిద్ధాంతాలని మనం బుర్రకెక్కించుకునేటప్పుడు ఒక సిద్ధాంతాన్ని ఎక్కించుకోవడం. ఏకత్వమున భిన్నత్వము, భిన్నత్వమున ఏకత్వము దర్శించవలను. అంటే లియో వాళ్ళందరూ ఒకటే, ఒకే లక్షణాలు. ఆ నాయకత్వం, పట్టుదల, స్వాభిమానం, అధికారం, దర్పము, అరణ్యాలు, పర్వత ప్రాంతాలు. ఎందుకంటే అరణ్యంలోనూ పర్వతం శిఖరంలోనూ నించుని గాండ్రిస్తున్నటువంటి సింహమే ఈ లియోకి గుర్తుగా చెప్పారు శాస్త్రాలు. సో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా కామనే, ఇవన్నీ కామన్. కానీ ఇందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిగ్రీ రవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అంటే 30 డిగ్రీలు కదా రాశిలో ఉంటాయి. ఆ 30 రకాలైనటువంటి రవులు చదువుకోవాలి మనం. లియో 1st డిగ్రీ సన్, లియో 10th డిగ్రీ సన్, లియో 11th డిగ్రీ సన్ అన్నట్టుగా చదువుకోవాలి. జెమిని 1st డిగ్రీ సన్, జెమిని 15th డిగ్రీ సన్, జెమిని 20th డిగ్రీ సన్ చదువుకోవాలి వేరేగా. ఎలా చదవాలండి? ఇలాగా ఎక్కడ ఉంటాయండి పుస్తకాలు? ప్రపంచమే. అంటే అదే పనిగా ఆ రాశిలో ఉన్నటువంటి 30 డిగ్రీల్లోనూ పుట్టినటువంటి వాళ్ళని సంపాదించుకోవాలి, ఒక 30 మందిని. అలా ఒక్కొక్క రాశి ప్రపంచంలోకి వెళ్ళి చదువుకొని రావాలి మనం. అలా అవుతేనే కదా సరైనటువంటి మార్గంలో వెళ్తుంది. ఇక్కడికి ఇది ఒకటే చాలు అధ్యయనంలో. ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఈ లియో ఎన్నో ఇల్లు అయిందో దాన్ని బట్టి కూడా ఈ రవి లక్షణాలు మారిపోతాయి కదా. అంటే రాశ్యాత్తు గ్రహము ఇచ్చేటువంటి లక్షణములు, భావాత్తు అదే గ్రహము ఇచ్చేటువంటి లక్షణములు ఒకటి కాదు కదా. అందుకే స్థితి, యుతి, వీక్షణము అనేటువంటి దాంట్లో ఇప్పుడు మనం స్థితి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ రాశిలో రవి ఉండగా పుట్టినటువంటి వాళ్ళ లక్షణ సముదాయం కామన్గా ఎలా ఉంటుంది. అదే రాశిలో ఇండివిజువల్స్ 30 గ్రహ డిగ్రీస్ ఉంటే 30 ఇండివిజువల్స్ అట్లీస్ట్ చూడాలి. చూసిన తర్వాత లియో లగ్నం వాళ్ళు, లియో ద్వితీయం వాళ్ళు, లియో తృతీయం అయిన వాళ్ళు, లియో 10th హౌస్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ మళ్ళీ రవి లక్షణాలు విడివిడిగా ఉంటాయి. అవి బాబోయ్ ఇన్ని కాంబినేషన్సా, ఇన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్సా అని అనుకోకూడదు. అలా అనుకుంటే గాబరా పడిపోతాం. అనుకోకుండా చూసుకుంటూ వెళితే శాస్త్రమే మనం నడిపిస్తుంది. అలా నడిపించడానికిట అలా నడిపించేటువంటి శాస్త్రాల్లో 2 శాస్త్రాలు తలమానికంగా చెప్పారు పెద్దవాళ్ళు, ఋషులు. ఒకటి జ్యోతిషము, 2 వైద్యము. 2 సుమారుగా దగ్గరికే వస్తాయి. అందుకే వైద్యో నారాయణో హరిహి. అదే దైవజ్ఞుడైనటువంటి వాడే వైద్యుడు. అప్పుడే ఆ వైద్యం సరైనటువంటి వైద్యం అవుతుంది. వైద్యం ఎందుకు అలా అవుతుంది? అలా దానికే ఆ లక్షణం ఎందుకుంది? ఇహలోక వైద్యం కావాలి, పరలోక వైద్యం కావాలి. అంటే భవరోగ వైద్యం. ఇహరోగ వైద్యము, భవరోగ వైద్యము అని మనం విడగొట్టుకుంటే బాగుంటుంది. ఆ రెండిట్లోనూ నిష్ణాతుడైనటువంటి వాడు రాసులన్నిటిలోనూ లియోవాడు. అదొక ప్రత్యేకత. ఎందుకు ఆ ప్రత్యేకత? వైద్యశాస్త్రము అనేటువంటిది ఏమాత్రము జీవితంలో ఒక్క పిసరు, ఇంత పిసరైనా అబ్బాలి అంటే అది ఆయుర్వేదమా, హోమియోపతియా, అలోపతియా, యునానియా, ఇంకోట అని కాదు. ఏ వైద్యశాస్త్రము ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, గుర్తుపెట్టుకోవాలి మనం. వైద్యశాస్త్రంలో ఇవన్నీ విభాగాలు. ఈ విభాగాలన్నీ కలిపి వైద్యశాస్త్రం. అసలు ఆ రహస్యం గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఒక విభాగం ఎక్కువ, ఒక విభాగం తక్కువ అంటే అర్థం ఏమిటి? బొటనవేలు చాలా శక్తివంతమైందండి, చూపుడు వేలు ఉన్నా లేకపోయినా పర్వాలేదండి అన్నట్టు. అలా ఉండదు. సెంట్రిఫ్యూగల్ ఫోర్సు హ్యాండ్కి సరిగ్గా ఉండాలంటే 5 వేళ్ళు ఉండవలసిన రేషియోస్లో ఉండాలి. ఆ సోషలిజం పాటించామండి, ఇవన్నీ సమానత్వం అండి, సమసమానత్వం పాటించేయండి అంటే ఈ చేతికి శక్తి ఉండదు. 1 వేలు పొడుగ్గా, 1 వేలు పొట్టిగా ఉండవలసిన ప్రపోర్షనేట్ డిజైన్లో ఉంటేనే దీనికి శక్తి ఉంటుంది. ప్రకృతి అయినా అంతే ఉంటుంది. అంటే సమానత్వము అనేటువంటిది ఎంతవరకు కరెక్టు,
అసమానత్వము అన్న పదం వాడకూడదు, కానీ హెచ్చు తగ్గులు అనేటువంటిది కూడా అంతే కరెక్ట్. ఆ రెండిటి సామరస్యము, సమన్వయము బోధపడాలంటే లియో వాళ్ళకి బోధపడుతుంది, మిగతా వాళ్ళకి కష్టం. అందుకని ఆ లియో వాళ్ళల్లో వైద్యులు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. కనీసం వైద్య శాస్త్రానికి దగ్గరగా ఉండేవాళ్ళు. అందుకే లియో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రొఫెషన్స్ అంటే సూటబుల్ ప్రొఫెషన్స్ ఆఫ్ ది సైన్. వాళ్ళకి ఏమి ఇచ్చారు? టూరింగ్ ఏజెంట్లు, కెమికల్ ఐటమ్స్ అవి యాసిడ్స్ అలాంటివి డీల్ చేసేటువంటి బిజినెస్, దాని తర్వాత మెడిసిన్స్ ఔషధములు సప్లై చేసేటువంటి వాళ్ళు, హాస్పిటల్స్, వీళ్ళందరూ కూడా లియోలోకి ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. అసలు డాక్టర్ అని అనుకున్నాం కనుక జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి మనం డాక్టర్ అనేటువంటి పదం వాడాం కనుక ఒక తమాషా అయిన విషయం చెప్పుకుందాం. ఒక్కొక్క ప్రొఫెషన్కి సంబంధించి ఒక్కొక్క కాంబినేషన్ అనేటువంటిది మినిమం అన్నారు పెద్దలు. అలాగా డాక్టర్ అవ్వడానికి మినిమం కాంబినేషన్ ఏమిటంటే 6, 8 and 12 హౌసెస్ భావాల్లో ఆ 3 తీసుకోవాలి. ఎందుకు? 6వ ఇల్లు రుణము, రోగము. మాస్టర్ చెప్పేవారు, రోగం వస్తే మరి రుణం లేకుండా మరి ఎలాగా? ఎంత కోటీశ్వరుడైనా ఏదో ఇన్సూరెన్సో ఏదో లోనో ఏదో చూసి ఆపరేషన్కి వెళ్ళాలిగా అన్నారు. అంచేత రుణము, రోగము పక్కపక్కన ఉంటాయట. సరదాగా అంటే మనకి భావం అర్థం అవ్వడం కోసం పెద్దవాళ్ళు చెప్పిన తీరు. అక్కడ రోగాన్ని సూచించేటువంటి సూచన అంతా కూడా 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్, 6th హౌస్ లార్డు, దాని యొక్క పొజిషను. అలా 8th హౌస్ శరీరం విడిచిపెట్టేటువంటి అవసరము, ఏదైనా మర్చిపోయేటువంటి మరుపు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇత్యాదులన్నీ కూడా 8th హౌస్. 12th హౌస్ ఖర్చు అయిపోవడం, వ్యయం అనేటువంటిది ఉంది కదా. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వైద్య శాస్త్రానికి బాగా కనెక్షన్ ఉంటాయి ఈ 3. ఏదైనా వ్యయం అయిపోవడం, శరీరమే వ్యయం అయిపోవడం, రోగం రావడం, ఈ 3 అంశాలు బాగా దగ్గరగా పెట్టి చూసినట్లయితే వైద్య శాస్త్రానికి ఎంత కనెక్టెడ్గా ఉంటాయి ఈ 3 ఇళ్ళులోనూ అనిపిస్తుంది. అంచేత లగ్నాత్తు లేదా చంద్రాత్తు అంటే లగ్నము నుండి కానీ చంద్రుడి నుండి కానీ 6, 8, 12 ఇళ్ళు అంటే ఆ భావాలు. రవి, గ్రహాల్లో రవి ప్లస్ బుధుడు ప్లస్ శుక్రుడు. వైద్యానికి సంబంధించినటువంటి గ్రహాల్లో రవి, బుధుడు బాగా ప్రధానమైనవి. అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం చేతనే మనం ఇప్పుడు అకాడమిక్ లైన్లో ఉన్నటువంటి సైన్స్ అనేటువంటి గ్రూప్ ఉంది కదా, ఇదే బాటనీ, బైపీసీ అంటాం కదా, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటివి. అవి 3 కూడా, ఆ 3 విభాగాలు కూడా మనకి జ్యోతిష్ శాస్త్రంలో శుక్రగ్రహ సూచనలో ఉంటాయి. శుక్రగ్రహం మీద ఆధారపడి ఉంటాయి. శుక్రగ్రహ ప్రభావం మీద ఆ సబ్జెక్ట్స్ ఆధారపడి ఉంటాయి. లాంగ్వేజెస్కి ఇన్ఛార్జ్ ఎవరు ప్లానెట్స్లో చెబుతారా ఎవరన్నా? భాషలు, వాటికి సంబంధించిన ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్తే అయిపోను. జూపిటర్ ఈజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ లాంగ్వేజెస్. జాతకంలో జూపిటర్ స్ట్రాంగ్గా ఉండి అందంగా, శుభ్రంగా, సరైనటువంటి స్థానంలో బాగుంటే భాషకి సంబంధించినటువంటి విభాగాల్లో రాణిస్తాడు స్టూడెంట్. శుక్రుడు బాగుంటే సైన్స్, మెర్క్యూరీ బాగుంటే యాక్చువల్గా మ్యాథమెటిక్స్, మార్స్ బాగుంటే మెకానికల్ లైను, మిలిటరీ అండ్ పోలీస్ లైన్, ఏదైనా రక్షణ శాఖకి సంబంధించి. యామినేషన్ అనేటువంటిది మార్సు, యానిమేషన్ అనేటువంటి దానికి ఇన్ఛార్జి వీనస్. గుర్తుపెట్టుకోండి. సైన్స్తో పాటు ఈ
యానిమేషన్ అనేటువంటి దాన్ని కూడా వీనస్సే డీల్ చేస్తాడు. అందుకే ఐటీ రంగానికి సంబంధించిన ఉద్యోగాల వాళ్ళకి వీనస్సు సహాయం ఉంటుంది ఆ జాతకాల్లో. తీస్తే సన్ను, మెర్క్యూరీ, వీనస్సు తాలూకా అనుగ్రహంతో పాటు 6, 8, 12 భావాల యొక్క కనెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా డాక్టర్ గారి జాతకాల్లో ఉంటుంది. ఇందుకు ఏం చేస్తానంటే ఇవాళ ఒక తమాషా అయిన విషయం మీకు చెప్తా. ఒక 100 మంది డాక్టర్లు చార్ట్లు ఉంచుకోండి మీ దగ్గర. ఒక 100 మంది ఇంజనీర్లు జాతకాలు ఉంచుకోండి. అందులో 50 మంది సివిల్ ఇంజనీర్లు, ఒక 50 మంది మెకానికల్ ఇంజనీర్లు. ఇలా 50 మంది చార్టెడ్ అకౌంటెంట్స్. సాధారణంగా ఉండరు, చాలా తక్కువ. అలాగే 100 మంది పురోహితులు, బాగా చక్కగా వేదాధ్యయనం చేసిన వాళ్ళు. 50 మంది ప్రవచనకర్తలు. ఇలాగా మీరు ఎంచుకోండి ఒక్కొక్క విభాగం, ఎవరికి వాళ్ళే ఇది అధ్యయనం చేసుకోవాలి. ఆ విభాగంలో కనీసం 50-60 చార్ట్లు తక్కువ లేకుండా సంపాదించుకోవాలి. పుట్టిన తేదీ, సమయం, ఊరు తెచ్చుకొని వేసుకుని పెట్టుకుని అధ్యయనం చెయ్యాలి. ఓహో, ఈ కారణాల వల్ల వీళ్ళు ఇలా ఉన్నారు, ఈ కారణాల వల్ల ఫలానా సమయంలో వీరికి ఇలాంటి ఇబ్బంది కలిగింది, ఈ సమయంలో వీరికి ఇలాంటి సన్మానం జరిగింది. సన్మానము, అవమానము, ఆరోగ్యము, అనారోగ్యము, యాక్సిడెంటు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవి ఎప్పుడూ కూడా జాతకంలో ఉండేటువంటి ప్రోగ్రెషను, అలాగే ముఖ్యంగా ప్రోగ్రెషన్తో పాటు ఈక్వల్ పార్ట్ తీసుకునేది ప్రెడిక్టివ్ అస్ట్రాలజీలో దశాంతర దశలు. మనం సాయన సిద్ధాంతంలో అధ్యయనం సాగిస్తున్న వాళ్ళం కనుక సాయన గ్రహ దశలు కట్టుకుంటాం మనం. ఈ రకంగా దశాంతర దశలు, అలాగే దేవమాన దశా చక్రం అంటే ప్రోగ్రెషన్ చార్టు, ఇవన్నీ కూడా బాగా చక్కగా ప్రెడిక్టివ్ అస్ట్రాలజీకి మనకు సాయం చేస్తాయి. అందుకని మీరు ఎంచుకున్నటువంటి మార్గంలో 50, 60, 100 చార్టులు తెలుసుకుని వాటి తాలూకా ప్రోగ్రెషను, వాటి తాలూకా దశాంతర దశలు, ఈ చార్టులు మీ దగ్గర పెట్టుకొని షడ్వర్గ్ కాకుండా రాశి, అంశ, ఆరూఢము, అదే రాశి, నవాంశ, త్రింశాంశ, ద్రేకాణము, ద్వాదశాంశ, పౌరచక్రము, ఇవి పెట్టుకుని దేవమాన దశా చక్రము, సాయన దశాక్రమం, ఇవి పెట్టుకుని ఉంచుకుంటే ప్రతి చార్ట్కి ఖాళీ ఉన్నప్పుడల్లా అధ్యయనం చేస్తూ పోతూ ఉన్నట్లయితే దాని పక్కనే మీకు కనిపించినటువంటి రిపోర్ట్ మీరు రాసి పెట్టుకుంటే కొన్నాళ్ళకి ఒక 3, 4, 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి చక్కమైనటువంటి అధ్యయనం ముందుకెళ్తుంది. ఈ విధంగా అధ్యయనం చేసుకోండి. వీళ్ళకి లియో వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్దాం అనుకున్నది, అది అయిపోతే ఇవాళ తరగతి పూర్తి చేద్దాం. ముఖ్యంగా వీళ్ళకి మంచి ఆకర్షణ ఉంటుంది. జనాకర్షణ అనేటువంటిది లియో వాళ్ళకి 100% ఉంటుంది. అది బాహ్యమైనటువంటి అందం సంబంధం లేదు. లియో రాశిలో పుట్టడమే వాళ్ళకి ఆ గొప్పతనం అంతే. అలాంటి అట్రాక్షన్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఈ జనాకర్షణ వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు అందరూ సమానమే అనేటువంటిది వాళ్ళకి లేకపోవడం వల్ల, కొంత ఏదైనా అందరూ నచ్చకపోవడం వల్ల, అందరిలో తప్పులు ఎక్కువ కనిపించడం వల్ల సెపరేట్ అయ్యి సేవ్ అయితే పర్వాలేదు. కానీ ఈ జనాకర్షణ దృష్ట్యా ఒక వేళ కనుక శీలం పాడైపోతే చిన్న వయసులో, ముఖ్యంగా లియో వాళ్ళ శీలం దెబ్బతింటే పాలాక్షుడి కిందకి దిగినా ఇంక బాగు చేయలేడు వాళ్ళని. ఈవెన్ స్కార్పియో వాళ్ళు శీలం దెబ్బతినే పరిస్థితులు వచ్చేదాకా వచ్చి పక్కకు వచ్చేసిన కేసులు ఉన్నాయి. చాలా చక్కగా సేవ్ అయిపోయిన కేసెస్ నాకే తెలుసు. లియో వాళ్ళు మాత్రం చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఎస్పెషల్లీ స్త్రీలు, సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకే అవకాశం ఎక్కువ కనుక మొదటి నుంచి జాగ్రత్త పడాలి. విపరీతమైన అట్రాక్షన్ ఉంటుంది. అందరూ వచ్చి పలకరిస్తారు, అందరూ వీళ్ళని ఇష్టపడతారు, అందరూ వీళ్ళని ఫాలో అవుతారు.
అదే వీళ్ళకి ప్రమాదం అయిపోతుంది. ఒక ఏజ్ ఎటు కాకుండా అడాలసెన్స్ అంటే తెలిసి తెలియని వయసు, పాడే అవకాశం. అసలు రాసుల్లోనే మనకి మాస్టర్ చెప్పారు, లియో, స్కార్పియో అండ్ ఎక్వేరియస్, ఈ 3 రాసుల వారిని చాలా జాగ్రత్తగా ఉంచండి ఆయన అన్నారు. వెదర్ ఇట్ ఈస్ సన్సైన్ ఆర్ మూన్ సైన్ ఆర్ అసెండెంట్, మనం జాగ్రత్త పడాలి ఆ విషయంలో. అంచేత ఈ ఒక్క జాగ్రత్త చూసుకున్నట్లయితే లియో వాళ్ళు నిజంగా ప్రపంచ ప్రభువులు వాళ్ళు. అంచేత అసలు లియో యొక్క ఆ రాశి యొక్క అనుగ్రహం లేకపోతే ఎంతటి వాడు కూడా, ఈవెన్ కార్పొరేటర్ కూడా అవ్వలేడు. రాశి దశలు అని ఉంటాయి, ముందుకు వెళ్ళాక చెప్పుకుందాం. అలాగే రాశి లక్షణాలు ప్రభవించడం అనేటువంటిది జాతకం మీద ముఖ్యంగా దేవమాన దశల్లో తెలుస్తుంది మనకి. అన్లెస్ దెర్ ఈస్ లియో హెల్ప్, పాలిటిక్స్లో ముందుకెళ్ళడం అనేటువంటిది ఉండదు. లియో అండ్ లిబ్రా ఆ 2 పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటాయి. ఇవాళకి తరగతి ఇక్కడికి మనం పూర్తి చేసుకొని తర్వాత కన్యారాశి లక్షణాలతో మళ్ళీ తరగతులు కలుద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.